నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు హెచ్ఆర్ తెలుగు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్ అనమాట. డిసెంబర్ 9th మా అబ్బాయి బర్త్డే, కాకపోతే డిసెంబర్ 8th మేము చేసాము. బాబాయ్ బాయ్ బాయ్ బాయ్. అందరూ నా బర్త్డేకి వచ్చిన దానికి ధన్యవాదాలు. అమ్మ బాబాయ్ సార్. ఇక్కడేమో మా అన్న కూతురు డ్రెస్ ఇస్తుంది మా అబ్బాయికి. మా అబ్బాయి ఏమో పాపం వాళ్ళ వదన్ని ఆట పట్టిస్తున్నాడు. చూడండి ఎలాగ ఆట పట్టిస్తున్నాడు. ఇదేందా ఇది నేను చూడలే. అమ్మ పడవ. ఇక్కడేమో మా అక్క కూతురు వచ్చేసి ఆల్రెడీ స్మార్ట్ వాచ్ ఇచ్చేసింది, చేతికి పెట్టుకో ఉన్నాడు. కాకపోతే మళ్ళీ అక్కడ వీడియోకి అని చెప్పి వచ్చి ఇస్తుందన్నమాట. మా వాడేమో నాకు ఇవ్వలేదు, ఖాళీ డబ్బా ఇస్తున్నావు అని చెప్పి ఆట పట్టిస్తున్నాడు. ఈ విధంగా వాళ్ళ అక్కలు ఇద్దరిని అయితే మాత్రం కొంచెంసేపు ఆట పట్టిస్తారనమాట. మా అబ్బాయి అయితే ఎంతైనా అబ్బాయిలే కదా, కొంచెం అల్లరి ఉంటుంది కదా. అలాగే ఈ వీడియోలో కొన్ని వాయిస్ ఇస్తున్నాను, కొన్ని చోట్ల వాయిస్ ఇస్తున్నాను, కొంచెం డైరెక్ట్ పెట్టేస్తున్నాను. ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఇంకా ఈ కేక్ చూసారా, ఇది లిటిల్ సింగం కేక్ అనమాట. నాకైతే స్క్వేర్ నచ్చుతుంది, ఈ విధంగా అయితే అంత షేప్ నచ్చదు నాకు. కాకపోతే మా అబ్బాయి అడిగాడు కదా అని చెప్పేసి తీసుకున్నాము. లిటిల్ సింగం కేక్ ఎలా ఉందో చూడండి. ఎవరికైనా నచ్చితే కన్నా పిల్లలు ఇష్టంగా ఉంటే కేక్ ఒకటే దొరుకుతుంది, థీమ్ అయితే దొరకట్లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫస్ట్ వాళ్ళ అక్కలతోటి, వాళ్ళ చెల్లితోటి, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఫోటో అయితే దిగేశాడనమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఫొటోస్ తీసుకున్నామంటే కుదరదని చెప్పేసి ఫస్టే కొన్ని ఫొటోస్ దిగుతున్నారు. ప్రతి ఇయర్ అయితే నేను సపరేట్గా అన్నీ చాలా ఫొటోస్ తీసేదాన్ని. ఈసారి అయితే కొంచెం కుదరలేదన్నమాట, ఎక్కువగా అయితే ఫొటోస్ తీయలేదు. జస్ట్ కొంచెం వీడియో అయితే పిల్లలందరినీ అయితే కవర్ చేసాము. నేనైతే ఎక్కువగా ఫొటోస్కి వీడియోస్కి అయితే ఇంపార్టెంట్ ఇస్తానండి. ఫొటోస్కి వీడియోస్కి ఇంపార్టెంట్ ఇస్తాను కదా, ఎందుకంటే పిల్లలు పెరిగే కొద్దీ చక్కగా మనం ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయినా కానీ, పిల్లలు ఎప్పటికైనా సరే స్కూల్ చేంజ్ ఎన్ని ఉంటాయి కదా, ఒక్కొక్క స్కూల్లో చదువుతూ ఉంటారు. ఎప్పుడైనా సరే వీళ్ళు కలుసుకున్నా, కాంటాక్ట్ నెంబర్లతో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నా, ఏ ఏజ్ తగ్గట్టు ఆ ఏజ్లో మెమొరీస్ అనేది వాళ్ళకి స్వీట్ మెమొరీస్గా ఉంటాయి కదా. పెద్దయిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి నేనైతే వీటికి ఇంపార్టెంట్ ఇస్తాను. నాలాగా మీరు ఎంతమంది ఇస్తుంటారో కామెంట్ చేయండి. పిల్లలకి ప్రతి ఒక్కటి మనం ఇలాంటివి ఇవ్వడం కూడా ఒక గిఫ్ట్ అనే నేను అనుకుంటాను. మీరేమంటారు? ఇక్కడ కేక్ అందరికీ తినిపించింది కూడా నేనైతే వీడియో తీయలేకపోయాను అనమాట. ఈసారి అయితే ఎక్కువ కుదరలేదు, ఈ మాత్రం కుదిరినందుకు ఓకే హ్యాపీ అనిపించింది. మండే బర్త్డే అయితే సండేనే బర్త్డే కేక్ కటింగ్ చేశాం కదా, ప్లానింగ్ లేకుండా ఫాస్ట్గా చేసినందుకు కొంచెం ఎక్కువ అయితే కేక్ తీసుకోలేకపోయాను అనమాట. అందరికి పిక్స్ అయితే అన్నీ తీయలేకపోయాను. పిక్స్ వీడియోస్ తీయలేకపోయినా వచ్చిన పిల్లలకు మాత్రం హ్యాపీగా చూసుకున్నాము, అదొకటి హ్యాపీ అనిపించింది. మా అబ్బాయి ఎంజాయ్ చేశాడు, వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఎంజాయ్ చేశారు. పిల్లలు ఎంజాయ్ చేస్తేనే కదా మనకు కూడా హ్యాపీ. అదే ఒక పెద్ద పండగ అనమాట మనకి. పిల్లల బర్త్డే అంటేనే అమ్మా నాన్నలు ఎంతో ఇష్టంగా చేసే పెద్ద పండగ అని చెప్పి నేనైతే అనుకుంటాను. సండే కాబట్టి కొంతమంది పిల్లలు బయటికి ఎక్కడికైనా ప్లాన్ చేసుకుని ఉంటారు కదా వాళ్ళ పేరెంట్స్, అందుకని చెప్పి తొందరగా వెళ్ళాలి అనుకుంటున్నారనమాట. అందుకని చెప్పేసి మేము కొంచెం తొందరగానే కేక్ కటింగ్ చేసాము మేము.
అబ్బాయి బర్త్డే అయితే ఈ విధంగా జరిగింది. డిసెంబర్ 8 ఆదివారం రోజు. డిసెంబర్ 9 మండే కూడా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కేక్ కటింగ్ చేశాడు. అది వచ్చేసి మా అక్క వాళ్ళ ఇంట్లో కేక్ కటింగ్ చేశాడనమాట. జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అక్కడ కేక్ కటింగ్ చేసాము. అలాగే మా అపార్ట్మెంట్లో బర్త్డే ఉంటే ఆ రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం అనమాట. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ VHR తెలుగు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.